సీఎం రేవంత్ తో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. ఢిల్లీలో చేపట్టే ధర్నా తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు కార్పొరేషన్స్ లో డైరెక్టర్ పోస్టులపై కూడా ఈ మీటింగ్ లో చర్చించబోతున్నారు. నియోజకవర్గానికి 2 చొప్పున పార్టీ నేతలకు పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో 240కి పైగా పార్టీ నేతలకు పోస్టులు దక్కే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సమావేశంలో ఫైనల్ లిస్ట్ రెడీ అయ్యే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఝాన్సీ రాణి, కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి తోటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా భేటీ కావడం జరిగింది. అయితే ఈ భేటీకి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా లోకల్ బాడీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి కాబట్టి ఆ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే లోపే నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పార్టీకి కష్టపడి అధికారంలోకి తీసుకురావడంలో ఎవరైతే తీవ్రంగా కృషి చేశారో వారికి ఖచ్చితంగా గుర్తింపిస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారో హామీ మేరకు వారికి అందరూ కూడా నామినేటెడ్ పోస్టుల్లో వారికి అవకాశం కల్పించాలని చెప్పేసి భావించారు. దీనికి సంబంధించి గతంలోనే దీనికి సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వచ్చిన సందర్భంగా కూడా ఈ నెలాఖరు అంటే జూలై 31 లోపు వాటిని అన్నింటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఇప్పటికే వారికి డెడ్ లైన్ కూడా విధించారు. కాబట్టి రేపటితో ఆ గడువు ముగుస్తుంది. ఆ లోపే వీటికి సంబంధించి భర్తీకి సంబంధించి ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి కానీ అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో వారి నుంచి కూడా ఎవరైతే ఆశావాళ్ళు ఉన్నారో ఎన్నికల్లో ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో వారి నుంచి కూడా అభ్యర్థుల పేర్లు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి నియోజకవర్గం నుంచి 2కి అవకాశం కల్పించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి వీటిలో ఎక్కువగా డైరెక్టర్ పోస్టులు అంటే కొన్ని కార్పొరేషన్లలో డైరెక్టర్ నామినేటెడ్గా ఉంటాయి. అదేవిధంగా మార్కెట్ కమిటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలు కానీ అదేవిధంగా దేవాదాయ శాఖ కానీ ఇట్లా కొన్నిట్లలో నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. కాబట్టి ఆ పోస్టులలో వీటిని అందరినీ కూడా అకామిడేట్ చేయాలని చెప్పేసి భావిస్తారు. వీటికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2 చొప్పున ఇప్పటికే సెలక్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఉమ్మడి జిల్లా వారిగా ఇన్ఛార్జీలను కూడా ప్రత్యేకంగా సీనియర్ నేతలంతా కూడా ఇన్ఛార్జీలు కూడా వేయడం జరిగింది. వారిని ఆధ్వర్యంలో దానికి సంబంధించి కూడా ప్రాసెస్ సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియను అంతా కూడా పూర్తి చేశారు. కాబట్టి ఆ జాబితాను అంతా కూడా తీసుకొని ఇప్పుడు ఈరోజు సీఎంతో భేటీ కావడం జరిగింది. అయితే సీఎం దీనికి ఓకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రేపటిలోగా వారికి అందరూ కూడా దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మొత్తం 240 మందిని ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ చేశారో ఆ 240 మందికి కూడా ఈరోజు వారికి ఓకే గ్రీన్ సిగ్నల్ కనుక ఇచ్చినట్లయితే రేపటిలోగా వారికి కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి జీవో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కానీ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి గత కొంతకాలంగా చేస్తున్న ఏదైతే ప్రయత్నం ఉందో ఆ ప్రయత్నానికి సంబంధించి కూడా ఢిల్లీలో 5, 6, 7 తేదీల్లో ధర్నా చేయాలని భావించారు. కానీ అదే సమయంలో ఇక్కడ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఢిల్లీ ధర్నాకు సంబంధించి టెంటేటివ్గా అనుకున్న క్యాబినెట్ మీటింగ్లో అనుకున్న ఆ తేదీలకు సంబంధించి కాస్త మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఆ మార్పులకు సంబంధించి ఆగస్టు 11 ఉండాలా లేదంటే ఆగస్టు 15 తర్వాత పెట్టాలా అనేది కూడా ఆలోచన చేస్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి తోటి చర్చించిన తర్వాత ఢిల్లీ ధర్నాకు సంబంధించిన తేదీపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే 5, 6 తేదీలో ఏదైతే ధర్నా అనుకున్నారో అది మాత్రం ఖచ్చితంగా వాయిదా పడ్డట్టే అని కూడా పార్టీ వర్గాలు చెప్పాయి. సో మొత్తం మీద ఈ అంశాలకు సంబంధించి వీటన్నిటి కూడా డిస్కషన్ చేయడంతో పాటు మరో ముఖ్యమైన అంశాలకు సంబంధించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంశానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే త్వరలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా రాబోతుంది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేశారో అజారుద్దీన్ ఆ పేరుని వారితో పాటు మరొక 2-3 పేర్లను కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఫైనల్గా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన అభ్యర్థి విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ప్రతాప్.